హాయ్. సో ఊరు నుంచి అయితే పార్సిల్ వచ్చింది. డాడీ వాళ్ళు పార్సిల్ వేశారనమాట. ఏమున్నాయో సరదాగా మీకు కూడా చూపిస్తా. వచ్చేసేంటి ఈ ఫస్ట్ ఈ చీర దేనికంటే శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, సో అందరం దులుపుకుంటాం, సామాన్లు ఏమన్నా జిడ్డు పట్టేస్తే తోముతాం, ఇవన్నీ చేస్తాం కదా. మరి అవన్నీ చేసినప్పుడు పాత క్లాత్స్ అయితే కావాలి కదా. సో దానికోసమే పనగట్టుకుని మరీ గుర్తు పెట్టుకుని మరీ పంపించింది అనమాట చీర. సో మా అమ్మాయినా అత్తయ్య అయినా నేనైనా ఎవరైనా లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనుకోండి. సో ఈ కాటన్ శారీస్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అవే యూజ్ చేస్తాను అనమాట, ఈవెన్ గ్యాస్ దగ్గర కూడా. సో ఈ బాక్స్ చాలా కష్టపడి తీసేటప్పటికి వచ్చిందనమాట. ఇవి కజ్జికాయలు. ఎంతమందికి ఇష్టం చెప్పండి. సరే అయిపోయింది. ఫస్ట్ అయితే దీన్ని మూత పెట్టేద్దాం, ఎందుకంటే మళ్ళీ మెత్తపడిపోతే అస్సలు బాగోదు. దానికి తోడు చల్లగా ఉంది కదా, ఊరికే మెత్తపడిపోతుంది. నెక్స్ట్ నాకు తెలిసి ఏమంటారు, కజ్జికాయలు మిగిలాక చేసాక బ్యాటర్ ఉంటుంది కదా, అదే పిండి, దాంతో ఈ కాజా ముక్కలు చేసిందనమాట. ఉప్పు కారం వేసి, ఇవి బెల్లంతో చేసుకున్న బెల్లం పాకం వేసినా చాలా బాగుంటాయి. ఇన్ కేస్ కుదిరితే ఎప్పుడన్నా చూపిస్తా. అండ్ ఈ బుల్లి దాంట్లో కొబ్బరి ఉండలు నాకు చాలా ఇష్టం అనమాట. ఆ జ్యూసీగా ఉంటే ఇష్టం. చాలా హార్డ్గా ముద్దరపాకం వస్తే బాగోదు, కానీ ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు చెప్పిన ఈ కొబ్బరికాయలు మాత్రం మానరు డాడీ. నేను అసలు ఏం పంపించమనలేదు. అండ్ ఇది పెసలు అనమాట, ములకలు రావణీకి. అండ్ గోరింటాకు, ఆబ్వియస్లీ ఆషాఢం కదా, ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి అని ఫస్ట్ అయితే రుబ్బి పంపిస్తానంది. కానీ నాకు వర్క్ స్కెడ్యూల్లో నేను ఎప్పుడు పెట్టుకుంటానో నాకే తెలియదు కదా. సో అందుకని చెప్పి ఆకు పంపించమన్నా అనమాట. సో దట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు నేను రుబ్బుకోవచ్చు కదా. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అఫ్ కోర్స్ మ్యాంగో కూడా ఇష్టమే. ఇది ఆ సీజన్లో అది ఇష్టం, ఈ సీజన్లో ఇది ఇష్టం. అప్పుడే వచ్చేసాయి. సో ఏంటో గెస్ చేశారా? ఎందుకండి మిమ్మల్ని శ్రమ పెడతానా నేనే చెప్పేస్తా. అబ్బా, ఇవి అయితే సీతాఫలక్కాయలు, కస్టర్డ్ యాపిల్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. అది బాగా చెట్టుకి పండితే, నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉంటాయో, చాలా ముందుగా వచ్చేసింది. నా ఫస్ట్ సీతాఫలక్కాయ స్టార్టింగ్ అనమాట ఈ ఇయర్లో. చాలా తింటాను నేను. ఎక్కువ హైదరాబాద్లో కొన్నాను, కానీ రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఇది మరి సంగతి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.